కాళేశ్వరంపై సుప్రీం రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ. కాళేశ్వరంపై అట సుప్రీం రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ అట. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డితో మరో కమిటీ. 100 రోజుల్లోనే విచారణ పూర్తి చేస్తాం. అర్హులైన వారికి త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు. 16 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లకు 22,500 కోట్లు ఇస్తారట. ఇక 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు. 2 రోజుల్లో 93% రైతులకు రైతు బంధు వేస్తాం. మొన్ననే రైతు భరోసా అంటివిగా ఏతుల పాసు రైతు భరోసా అంటివిగా మళ్ళీ రైతు బంధు కాడికి వచ్చింది. ఇక SHGల ఉత్పత్తుల మార్కెట్ కు ఔటర్ దగ్గర జాగా. రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయాలు. మొత్తానికి కాళేశ్వరం పై సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీ కమిటీని కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి వేసినట్టు మనకు కనబడుతుంది. రేవంత్ రెడ్డికి ఒక్కటే ఉన్నది, ఒక్క రోజైనా ఏ రోజుకైనా దొరికితే కేసీఆర్ని తీసుకపోయి జైలు వేసి ఒక పైశాచికమైన ఆనందం పొందాలని చూస్తాను అంతే. అందుకే నేను ఇప్పుడు ఈ ఎంక్వైరీ కావచ్చు, ధరణి ఎంక్వైరీ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఇంకేమన్నాడు యాదాద్రి భద్రాద్రి పవర్ పాయింట్లకు సంబంధించిన ఎంక్వైరీలు కావచ్చు, ఏమనుకుంటానంటే ఇక్కడ ఏదో జరిగింది, ఏదో అవినీతి అక్రమాలు జరిగినాయి కాబట్టి తప్పకుండా దీన్ని ఎంక్వైరీ కమిటీలు వేసి ఏదో కొండందవి వెలుకను పట్టినట్టు చేసి ఏ చిన్నది దొరికినా, ఏ చిన్న లొసుగు దొరికినా అరెస్ట్ చేసే అవకాశం ఈ సంబంధం ఉన్నా కూడా 1% ఉన్నా కూడా వెంటనే కేసీఆర్ పట్టుకొని తీసుకపోయి జైలు వేయాలి. ఇది రేవంత్ రెడ్డి మెదల్లో మెదులుతుంది. లేకపోతే ఇంతవరకు పాలనను పక్కదారి పట్టించి పాలన గాలి కొదిలేసి గత పాలకులను జైల్లో వేయాలని ఒకే ఒక్క దృఢ సంకల్పంతో, ఒకే ఒక్క ఆలోచనతోటి, ఒకే ఒక్క ఈర్ష్యతోటి కొనసాగుతున్న ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా ఇప్పటివరకు భారతదేశంలో అంటే రేవంత్ రెడ్డి ఒక్కడే. 100 రోజుల పాలన ఏం లేదు. కేసీఆర్, కాళేశ్వరము, ధరణి, యాదాద్రి పవర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్, ఇవే ఏమైనా దొరికితే తీసుకుపోయిద్దాం. ఇక పాలన గాలికే ఏం లేదు. కాబట్టి ఇగో ఈ కుట్రతో అయితే రేవంత్ రెడ్డి ముందరికి పోతాడు. ఎక్కడ దొరుకుతుందానో ఒక ఆశ ఉన్నారు. ఇంకా చూడు ఇక్కడ మొత్తం వెలమారెడ్డిలే. ఈ అక్కని ఇటు పడేసిండు, ఆ అక్కను అటు పడేసిండు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, ఈయన ఒక కమ్మ, ఆయన పక్కన వెలుమ. వీళ్ళు కూర్చొని ఆలోచిస్తాను. ఇప్పుడు ఇక్కడికి ఈయన జూపల్లి కృష్ణారావుని తీసుకొచ్చిండు. ఎట్లెట్లా ఏమేమి చేసి ఉంటాడో అప్పుడు నువ్వు మంత్రి కాదని ఈయన తీసుకొచ్చిండు. ఇక తుమ్మల నాగేశ్వరరావు ఏంది, ఆయన కూడా అప్పుడు మంత్రే, ఆయన అందుకే తీసుకొచ్చిండు. ఇక పొంగులేటి కూడా ఇలా పార్టీలు ఉండే కదా, కేసీఆర్ లొసుగులు నీకేమైనా తెలిసినవి ఉంటాయి చెప్పు. అట్లా వేయవలసి వస్తే ముందు జూపల్లి కృష్ణారావుని వేయాలి జైల్లో, ఇగో ఈయన తుమ్మల నాగేశ్వరరావుని వేయాలి జైల్లో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా జైలు వేసి పడేయాలి, పక్కన ఉన్న సురేఖమ్మను కూడా జైలు వేయాలి. ఎందుకంటే ఆమె కూడా ఉన్నది. ఇంతమందిని జైలు వేయాలి నువ్వు వేయాలనుకుంటే. ఎందుకంటే కేసీఆర్ తప్పులు వీళ్ళంతా భాగం అవుతారు కదా, ఒకవేళ అందరిని వేసి పడేయాలి.